गौर भक्तवृंद की निताय गौर प्रमानंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। నిన్న 8వ అధ్యాయం పూర్తయింది. ఈరోజు నుంచి 9వ అధ్యాయం భగవద్గీత. 9వ అధ్యాయంలో ఉండే అన్ని శ్లోకాలు కూడా 9వ అధ్యాయంలో 34 శ్లోకాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 34 శ్లోకాలు. ఆఖరి శ్లోకం, దాన్ని మనం గీత యొక్క సారం, గీత యొక్క హృదయం, జిస్ట్ ఆఫ్ భగవద్గీత. అంటే 9వ అధ్యాయంలో ఉండే శ్లోకాలు అన్నీ కూడా కంఠస్థం. అంటే ఎన్నో మనకు ఉండేటువంటి ప్రశ్నలకి, మనకు ఉండేటువంటి సందేహాలకి, మనకు ఉండేటువంటి సమస్యలకి ఈ 9వ అధ్యాయం నుంచి మనకి జవాబులు దొరుకుతాయి. అటు దీనిలో అన్ని శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఆఖరి శ్లోకం అతి ముఖ్యమైన శ్లోకంతో ముగిస్తుంది. మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామయ వైశసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ. భగవంతుడు ఈ జీవితం గురించిన జ్ఞానం అంతా ఇస్తూ ఆఖరిలో ఆయన, నువ్వు ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించాలంటే నా చింతన చేయము, నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపము, నన్ను పూజింపము. ఈ రకంగా నువ్వు నన్ను మర్చిపోకుండా నా సేవలో ఉన్నట్లయితే నువ్వు పుట్టించుకున్న తలనొప్పులన్నీ కూడా, నువ్వు తెచ్చుకున్న సమస్యలన్నీ కూడా మనం తెచ్చుకుంటాము. మనం వేరే వాళ్ళ మీద, పరిస్థితుల మీద మనం చూపిస్తూ ఉంటాము అని అంటారు, సాకులు చెప్పడం. కానీ మన జీవిత సమస్యలకి మనమే కారణము. భాగవతంలో కూడా వస్తుంది, నీ బాధలకి, సమస్యలకి కారణం గ్రహాలు కాదు, తర్వాత ఇతరులు కాదు, దేవతలు కాదు, నీ కర్మలు కూడా కాదు, నీ మనస్సు ద్వారా కర్మలు జరుగుతాయి. అంటే కర్మలు కేవలం ఎఫెక్ట్ మాత్రమే. మనస్సు మంచి మనసు అయితే మంచి కర్మలు చేస్తూ ఉంటాం. కాబట్టి మనసు అనేది మన సమస్యలంటే కారణం. కానీ అది మనకి తెలీదు, దాన్ని ఎలా సరి చేసుకోవాలో తెలీదు. కాబట్టి మనం కుంటి సాకులు చెబుతూ ఉంటాం. వాడు నన్ను మోసం చేశాడు, ఇది నాకు అనుకూలంగా నాకు భగవంతుడు అనుకూలించలేదు. కానీ అసలు విషయం వచ్చి మన ఏవహి కారణం. అది భగవద్గీత అంత ఏంటది, మనస్సుని మార్చుకోవడం ఎలా. భగవద్గీత చదివి మన బుద్ధి అలాగే ఉండి, ఉదాహరణకి మనం భజనలు చేస్తూ ఉంటాం. కానీ మన నీచపు బుద్ధులు మారకపోతే ఆ భజన వల్ల ప్రయోజనం ఏమైంది? పైకి భజనలు చేస్తున్నాను, కానీ మనకి పరీక్ష వచ్చినప్పుడు మళ్ళీ అదే బుద్ధి బయటకు వస్తే, అంటే దాన్ని అంటారు చిలక పలుకులు అంటారు. చిలకకి రామ్ రామ్ నేర్పిస్తే అది రామ్ 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 అంటూ ఉంటుంది. కానీ దాని గొంతు పిసిగితే రామ్ రామ్గా ఎగిరిపోతుంది. గొంతు పిసిగినప్పుడు రామ్ రామ్ ఏమన్నది అంతే కదా. ఎందుకంటే ఆఫ్టర్ అదొక జంతువు, అదొక పశువు, అదొక పక్షి. అంటే అది ఏది నేర్పిస్తే అది అంటుంది. కానీ
ఆ రామనామం మహిమ చిలక ఏమన్నా తెలుసా? ఇది మనుషులకి తెలియాలా? అంటే మన రామనామం, మనం కృష్ణనామం మనం అంటూ ఉంటే ఇది మన బుద్ధిని మార్చుకోవడానికి అంటున్నాము. నా గొంతు చూడండి, నా ట్యూన్లు చూడండి, నా డ్యాన్సులు చూడండి, దానికోసం కాదు ఇదంతా మనం చేసేది కదా. అంటే భగవద్గీత దాని అంటే వేరే డైమెన్షన్ మనందరికీ జీవితంలో తెలిసి 3 డైమెన్షన్లు, ఈ శరీరము, మనస్సు, బుద్ధి. కానీ భగవద్గీత పోయేది 4th డైమెన్షన్, ఆత్మ. దాని గురించి మనకి తెలీదు. కాబట్టి మనకేమవుతుందో కూడా మనకి అర్థం కాదు. అంటే భగవద్గీతను ఎప్పుడు కూడా మనం భక్తులతో పాటు ఉండి మనం మెల్లిగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం ఈ పద్ధతిలోకి వచ్చి మనలో మార్పు వస్తుందో లేదో అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారో లేదా, మందులు మింగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగానికి ఏమైందో చూపించుకుంటారు. కొంత మీకు తెలుస్తుంది, కానీ లోపల నుంచి రోగం పోయిందా లేదా అది డాక్టర్లు వాళ్ళు స్పెషలిస్టు, ఎక్స్పర్ట్, వాళ్ళకి తెలుస్తుంది. ఆ రకంగా ఈ జీవితంలో మనం సమస్యలకు వేరే రకంగా సమాధానాలు వెతుకుతూ ఉంటాం. మీకు 2-3 స్టోరీలు చెబుతాను. ఈ శ్లోకం చదివిన తర్వాత ఏ రకంగా సమస్యలకి మనం వెతికేటువంటి జవాబులు ఏంది. భగవద్గీత అది 4th డైమెన్షన్, అది వేరే పద్ధతిలో. అందుకే మనం భజన చేస్తున్నాం. అదే రోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే, దరిద్రం పెరుగుతూ ఉంటే, దరిద్రం పెరుగుతుంటే పొలాల్లో పనిచేయాలా ఉత్పాదన పెంచడానికి, రోగాలు పెరుగుతుంటే మందులు తయారు చేయాలా, హాస్పిటల్ పెంచాలా అని మన అభిప్రాయం. కానీ భగవద్గీతలో మళ్ళీ అదే నీ మనస్సు వల్ల నువ్వు దుష్కర్మలు చేస్తున్నావు. నీ మనస్సు వల్ల నువ్వు ఈ రకంగా అంటే మనం ఎలా బతకాలో తెలియక ఇష్టం రోగాలు పాలవుతాము, దరిద్రం పాలవుతాం. దానికంతా కూడా కారణం మనస్సు కదా. వాటి మనస్సును సరి చేసుకుంటూ ఉంటే పరిస్థితులు లోపల నుంచి బయట నుంచి మార్పులు రావడం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈరోజు 9వ అధ్యాయం మొదటి శ్లోకంలో భగవంతుడు అదే చెబుతున్నాడు. మనుషులు కృష్ణుడి దగ్గరికి వచ్చి జ్ఞానం తీసుకోకుండా వాళ్ళు అహంకారం వల్ల నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను నా తలకాయతో నా తెలివితేటలతో లేదా ఇతరుల తెలివితేటలతో నేను నా సమస్యల్ని సమాధానం చేస్తాను అని కాటలు అట్లాగా అందరూ తలకాయ ఉపయోగిస్తూనే ఉన్నారు. కానీ సమస్యలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే మన తెలివితేటలు సరిపోవటంలా. అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవద్గీత భగవంతుడు ఏం చేయమంటున్నాడు. ఈరోజు శ్లోకంలో ఈ 9వ అధ్యాయం సనందమ్మ అక్కడి నుంచి తలకాయ ఉపకల్లా ఇక్కడ రండి, ఇక్కడ కూర్చో ఉంది, కమ్ హియర్. మృదంగం అక్కడ మృదంగం పెడితే మనుషులు అట్టే కూర్చుంటారు. అక్కడ మృదంగానికి అక్కడ ప్లేస్ అక్కడ పెట్టాం. కరతాళాలు మృదంగాలు ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టం, అక్కడ ఎత్తుక్కుంటాం. 1 ప్లేస్ చెప్పండి. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ. ఇక్కడ ఎప్పుడైతే భగవద్గీతలో శ్రీ భగవాన్ వాచ అంటే ఇంక అందరూ నోళ్ళు మూసుకోండి, అందరూ కూడా మీ తలకాయ ఉపయోగించడం ఆఫ్ చేయండి. కృష్ణుడు ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా భగవంతుడు మాట్లాడుతున్నాడంటే శ్రీ భగవాన్ వాచ, భగవంతుడు చెబుతున్నాడు అంటే మన తెలివితేటలని పక్కన పెట్టండి. అదే రకంగా మనం పూర్తి నమ్మకం భగవంతుడు చెబుతున్నాడంటే మనకు అర్థం కాకపోయినా పద్ధతి మాత్రం దీనిలోనే పోవాలి. ఎందుకంటే భగవంతుడు
ఆయనకి తెలుసు ఏం చేయాలో. ఇక్కడ శ్రీ భగవాను వాచి అనగానే 2 చెవులు నిక్కబొడుచుకుని భగవంతుడు ఏం చెబుతున్నాడు చూద్దాం. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష మనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష మనసూయవే జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. అనువాదం: కృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు నా ఎడ ఎన్నడు అసూయ లేనివాడవు కనుక ఈ రహస్యతమ జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని నీకు తెలియజేసేదను. దీనిని తెలుసుకున్న పిమ్మట భౌతిక స్థితి వలన కలిగడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు. ప్రభుపాదుల వారి దీర్ఘమైనటువంటి వివరణ తాత్పర్యం ఉన్నది. కొద్దిగా అది కూడా మనం చదువుతూ ఉన్నాం మధ్యలో. ఇక్కడ భగవద్గీతని ఉన్నట్లుగా ఎందుకు తీసుకోవటం లేదు? హిందువులందరూ ఒకే రకమైనటువంటి విచారధార ఎందుకు కలిగి లేరు? హిందువులు నానా రకాలుగా వాళ్ళ పూజలు, వాళ్ళ పద్ధతులు, ఎందుకంటే వాళ్ళకి భగవద్గీత మీద నమ్మకం లేదు. అందరూ భగవద్గీతను పాటిస్తే అందరూ కూడా ఒకే పద్ధతిలో. ఇది కూడా ఒక గొప్ప సమాధానం. మనం ఎప్పుడైనా ఒక చెరువులో మీరు ఒక రాయి వేస్తారనుకోండి, రాయంగానే ఏమవుతుంది? అల్లు వస్తాయి. మీరు వేసిన రాయి ఒక చోట పడింది, నేను వేసిన రాయి ఇంకో చోట పడింది. నేను వేసిన రాయి నుంచి వలయాకారంలో అల్లు వస్తూ ఉంటాయి. మీరు వేసిన రాయి నుంచి కూడా అలాగే వలయాకారంలో అల్లు వస్తూ ఉంటాయి. ఏమవుతాయి? ఆ 2 అలలు క్లాష్ అవుతూ ఉంటాయి. కానీ ఇద్దరం రాయి ఒక చోట వేసినట్లయితే అప్పుడేమవుతుంది? అప్పుడు అలలు పెద్దగా కలిసి క్లాష్ ఉండదు. ఇద్దరం రాయి ఒక చోట వేస్తే పెద్ద అల్లు వస్తాయి. నేను ఇక్కడ వేస్తే మీరు అక్కడ వేస్తే కొట్టుకుని వస్తూ ఉండాలి. 2 అల్లు క్లాష్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎందుకు ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఎందుకు ఎప్పుడు భూతకాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ ఎందుకు హిందువులు బలహీనంగా ఉంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి భగవద్గీత మీద నమ్మకం లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ముస్లింలు క్రిస్టియన్లు ఏమనుకుంటూ ఉంటారు? ఈ హిందువులు యాదవులు వీళ్ళు ఎప్పుడు అందరూ కలిసి ఉండేది లేదు, కాబట్టి తప్పకుండా మనమే ఈ దేశాన్ని గెలుస్తాము, ఈ హిందువులంతా చంపి మనం అంటే వాడేమైనా బాగుపడుతున్నాడంటే అది కూడా లేదు. వాడు పశువులాగా అనుభవించడానికి, వాడు మోక్షం కోసం మత ప్రచారం చేయటం లేదు.
హిందువులు ప్రశాంతంగా అనుభవిస్తున్నారు, వాళ్ళని చంపేస్తే మనం అనుభవించవచ్చు కదా. ఏ రకంగా ఓ సింహం ఆ నక్కని మేకని చంపి తింటుందో, అక్కడ వాళ్ళకి మతం అంటే ఏం లేదు. వాళ్ళు చేసేది ఈ హిందువులు ఎందుకు సుఖంగా ఉండాలా, వాళ్ళని చంపేస్తే మనం సుఖపడచ్చు కదా. అక్కడ ఎవరు సుఖపడేది లేదు, ఎందుకంటే ఎవరికి దేవుడి గురించి తెలియదు కదా. అంటే ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, నా ఎడ అసూయ లేని వాడవు కనుక. అంటే భగవద్గీతను ఎవరు మారుస్తూ ఉంటారా అంటే, ఎవరైతే కృష్ణుడు అంటే నమ్మకం లేదు, నేను భగవద్గీతలో చెప్పినట్టు ఎందుకు వినాలా, నా తెలివితేటలతో నేను అది ఇది చేస్తా, అందరూ తలో రకంగా చేస్తూ ఉంటారు, ఎవరికి ఫలితం ఉండదు. నేను భగవంతుడు చెప్పినట్టుగా ఎవరు చేయటం లేదు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మనం భగవద్గీత చేతిలో తీసుకుంటే, మొట్టమొదటి మనం భగవంతుడు తన కోసం కాదు మన కోసం చెబుతున్నాడు. అంతే కదా. భగవంతుడు ఆయన నా చింతన చేయమంటే మనం అంతా ఆయన భజన చేస్తుంటే ఆయనకు లాభమా మనకి లాభమా? మనకి లాభం. ఆయనకు మన అవసరం ఏం లేదు, కానీ మనకి ఆయన అవసరం ఉంది కదా. అంటే భగవంతుడు ఏదైనా చెబుతున్నాడంటే ఆయన మన కోసం చెబుతున్నాడు. మనం తెలుసుకోకుండా భగవంతుడు తన గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాడంటే మనం మన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం. ఆయన తన గురించి చెప్పుకొని నేను నా గురించి చెప్పుకోవాలి, కానీ మనకి దేవుడికి పోలికే ఉంది. కాబట్టి మనుషులందరిలో మనం వింటూ ఉంటాం షడ్వికారాలు: కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యం, ఆఖరిలో మాత్సర్యం అంటే ఈర్ష్య, అసూయ. జీవితంలో మనుషులు అన్నీ వదిలిపెట్టగలరు, కానీ ఈర్ష్యను వదిలిపెట్టడం కష్టం. మనం ఇంకోళ్ళు తెలివితేటలతో ఉంటే, ఇంకోళ్ళు సంతోషంగా ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది. నేనెందుకు లేనట్లే, నాకెందుకు అంటే అంతే కదా. నాకే చేత అనుకోవచ్చు, నేనెందుకు ప్రధానమంత్రిగా, నాకెందుకు ఈ అవకాశం కలగల. మీరైతే బాగానే ఉంటుంది, ఎందుకంటే మీరు భక్తురాలు కాబట్టి. భక్తురాలు ప్రధానమంత్రి అయితే దేశానికి మేలే చేస్తారు. కానీ ఎవడికి వాడు నేను ప్రధానమంత్రిని కావాలంటే, ప్రధానమంత్రి జనాలు చంపాలా ఏంది, ఏం చేయాలి ప్రధానమంత్రి? మనకి ప్రజలకు ఎలా మేలు చేయాలో తెలిస్తే ప్రధానమంత్రి అయితే పర్వాలేదు, లేకపోతే లాభమే ఉంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిది జీవితంలో కనీసం మనకు భగవంతుడు అంటే అసూయ ఉండకూడదు. కనీసం మనలాంటి వాళ్ళు, మన మనుషులు ఈయన కుర్చీలో ఎందుకు కూర్చోబెట్టారు, ఈయనకి మాలలు ఎందుకు వేశారు, నాకెందుకు వేయలేదు, పర్వాలా. మీరు భక్తులతోటి భగవంతుడితోటి మనం ఈర్ష్యపడకూడదు. అంటే భక్తులు బతికేదే ఇతరులకు మేలు చేయాలని చెప్పి కదా. ఎవరైనా భక్తుడు ఇప్పుడు ఈయనున్నాడు, ఆయన మాలలు వేయించుకోవడానికి, డబ్బులు దండుకోవడానికి గురువు గారు కాదు. ఆయన గురువు గారు అయింది జనాల కష్టాలన్నీ దూరం చేయాలని చెప్పి ఆయన తన జీవితాన్ని, తన రక్తాన్ని చెమట చేసి ఎలా భగవద్గీతని అందరికీ అందించాలా, ఎలా భగవద్గీతని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలా. భగవద్గీతను అందించినా కూడా మనకి ఈర్ష్య ఉంటే ఆ భగవద్గీతను మనం ఉన్నది ఉన్నట్లు మనం స్వీకరించం. అంటే భగవద్గీతని మనంతటా మనం చదివితే దానికి రంగు పూసే అవకాశం ఉంటుంది కదా. అంటే రంగు పూయడం అంటే మన పద్ధతిలో మనకు కొన్ని బలమైన కోరికలు ఉంటాయి. ఇప్పుడు భగవద్గీత చదివి మీరు అనుకుంటే, ఓహో నేను కృష్ణుడిని పూజిస్తే నా కోరికలు తీరుతాయి. కానీ భగవంతుడు ఆయన పూజించడం అనేది మీ కోరికలు తీర్చడం కోసం కాదు. భగవంతుడికి చెప్పాం కదా, 4th డైమెన్షన్. భగవంతుడు మనని ఇంకో లెవెల్కి రమ్మంటున్నాడు. నేను చెప్పాను మీకు ఒకటి రెండు స్టోరీలు చెబుతా దీనికి సంబంధించి. ఈ సంసారం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది కదా. మనం ఇంత పెద్ద ఫ్యాన్ పెట్టాము, ఇక్కడ గట్టిగా తిరుగుతుంది. చిన్న ఫ్యాన్లు పెడితే దోమలు బాగానే ఉన్నాయి. కొద్దిగా పెద్ద ఫ్యాన్ పెడితే, ₹1,00,000 ఫ్యాన్ పెడితే
ఆ గట్టి గాలి వల్ల కొద్దిగా దోమలు అటు ఇటు చెదిరిపోతాయి. ఒకసారి దోమలన్నీ కలిసి వాటికి కూడా తిండి కావాలి కదా. దోమలకి తిండి రక్తం కదా. మన రక్తం తాగుతామంటే దోమలకి తిండి దొరికినట్టు అవుతుంది. వాటి పని అవి చేస్తూ ఉంటాయి కదా. సో ఒకసారి దోమలన్నీ అరే మనం బతకాలంటే రక్తం కావాలా, ఇంత గట్టిగా ఫ్యాన్ వేస్తే మనం అంత అటు ఇటు పోతాం. కాబట్టి మనం ఎలా బతుకుతాం అందుకని అవి కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి పోయాయి. దోమలన్నీ కూడా వాళ్ళు ఒక నాయకుడిని ఎన్నుకొని దోమల తరఫున అంతే కదా, యాదవ సంఘము, రెడ్డి సంఘము, నాయుడు సంఘం అందరూ పోతే ముఖ్యమంత్రి అందరితో అక్కడ మాట్లాడతాడు కదా, రిప్రజెంటేషన్. అందరిలో ఒక నాయకుడిని ఎన్నుకొని మీరు పోయి మా తరఫున మాట్లాడరండి అంటే పెద్ద దోమలన్నీ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి రిప్రజెంటేషన్ పోయాడు. బ్రహ్మదేవుడు విన్నాడు. అది చదువుతున్నాడు, ఇట్లా ఈ మనుషులు పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి మమ్మల్ని అంతా తరిమేస్తున్నారు, మేము ఎలా బతుకుతారు. బ్రహ్మదేవుడు ఆయన గమ్మునే ఉన్నాడు. అంటే తర్వాత బ్రహ్మదేవుడు అన్నాడు, అదేదో నేను ఆ గాలిని కూడా పిలిచి మాట్లాడాలా, ఆయన ఎందుకంటే చేస్తున్నాడు. వాయుదేవుడు ఆయన ఎందుకంటే గాలి వేస్తున్నాడు. అంతే కదా, ఏదైనా గొడవ జరిగినప్పుడు మీ వైపు నుంచి నేనే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఈ జ్యోతమ్మకి హరిప్రియమ్మకి గొడవ వస్తారు కదా, ఇద్దరు నా దగ్గర కంప్లైంట్ చేయడానికి వస్తారు. ఇద్దరు వేరు వేరుగా వచ్చి జ్యోతి ఇట్లాగా జ్యోతి అట్లాగా అని చెప్పి ఇక హరిప్రియం వచ్చి జ్యోతి వచ్చి హరిప్రియం జ్యోతి ఇట్లా కాదు పని ఇద్దరు వచ్చి కూర్చుంటే విషయం ఏంది అంతే కదా. లేకపోతే వన్ సైడెడ్, అది న్యాయంగా ఉండదు. ఇద్దరు కూర్చున్నప్పుడు తేల్చవచ్చు ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, నిజంగా ఏం జరిగింది అని బయటకు వస్తాయి. అందుకే కోర్టుకు పోయినా కూడా రెండు పార్టీలకి అవకాశం ఇస్తారు మాట్లాడడానికి. అందుకని బ్రహ్మదేవుడు ఏమన్నాడు, అది దీన్ని ఆ గాలిని కూడా పిలవాలా, గాలి దాంతో గాలి దానిపైన చేసుకుంటుంది అంతే కదా. గాలి ఉండేది, గాలి ఆగిపోతే మనం అంతా కూడా చేస్తాం. గాలి ఆగితే మనం చేస్తాం, గాలి గట్టిగా వేస్తే దోమలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది. గాలి వీస్తే కొంతమందికి లాభం, గాలి వీస్తే కొంతమందికి నష్టం, దోమలకి నష్టం, మనకి లాభం. గాలి ఆగిపోతే దోమలకి లాభం, మనకి నష్టం. కాబట్టి ఏం చేయాలా, గాలి వీయాలా లేదా అని చెప్పి ఈ దోమలు వాటికి అర్థం కాల. వచ్చి మనం ఒక్కడే కాదు కదా, ఈగలు ఉన్నాయి, తర్వాత మిగతా పురుగులు కూడా ఉన్నాయి. వాటితో కూడా మాట్లాడితే వాటి అనుభవం ఏందని చెప్పి అవన్నీ మాట్లాడి అదంటే ఈ గాలి గురించే మాట్లాడుతున్నారు, మనుషులు మమ్మల్ని చంపుతూ ఉంటారు, మనుషుల చేతులు నరికేయాలి. మనం వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలా, ఈ మనుషులకి చేతులు ఉండడం వల్ల వాళ్ళు మనల్ని చంపుతున్నారు కాబట్టి వాళ్ళ చేతులు నరకాలి. అసలు పాయింట్ అవి మనుషులు ఇబ్బంది పెడుతున్నాయి. అంటే పాయింట్ వచ్చి కొన్ని సమస్యలకి నిశ్శబ్దంగా ఉండడమే సమాధానం కదా. అంటే వీడికి సాయం చేస్తే వాడికి ఇబ్బంది, వాడికి సాయం చేస్తే వీడికి. అంటే ఇక్కడ భగవద్గీతలో మాట్లాడేది ఇక్కడ సమస్యల్ని పరిష్కరించడం కంటే ఇక్కడి నుంచి మనం బయటపడడం వేరు. మనం మన పద్ధతిలో మాట్లాడుతుంటే ఇట్లాగే మాట్లాడుతూ ఉన్నాం. కానీ భగవద్గీతలో భగవంతుడు చెప్పేది ఈ భూమి మీద సమస్యలు అనేవి ఎప్పుడు ఉంటూ ఉంటాయి. కాబట్టి మూర్ఖుల్లారా, పెదవల్లారా, మీరు మీ తెలివితేటలతో ఇక్కడ బతుకుతో ఇక్కడ సమస్యలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయమాకండి. మీకు మానవ జన్మించాను, డోంట్ కంప్లైంట్. మీరు మీ పని చేసుకుని నేను చెప్పినట్టుగా బతికి ప్రశాంతంగా బయటికి రండి.
దానికోసం ఏమైనా స్కూళ్ళు పెట్టారా? దానికోసం ఏమైనా ప్రభుత్వం ఏమైనా చట్టాలు చేస్తుందా? దానికైనా తల్లిదండ్రులు మా అబ్బాయి ఇంజనీర్ కావాలా, మా అబ్బాయి డాక్టర్ కావాలా, మా అబ్బాయి అమెరికా పోవాలా, ఎవడైనా చెబుతున్నాడని మా అబ్బాయి భక్తుడు కావాలని, అంటే మా అబ్బాయి బతుకు కూడా మాలాగానే సమస్యలతో ఉండాలా. మీరు కోరుకునేది సమస్యలు ఉండకూడదని, కానీ మీ అబ్బాయిని మీరు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలంటే సమస్యలు ఎట్లా పోతాయి? భగవద్గీత చెప్పినట్టుగా బతకమని మీరు ఏమన్నా కోరుకుంటున్నారా? అసలు మీరు బతుకుతున్నారా? ముందు మీరు బతికితే అట్లా ఆటోమేటిక్గానే కదా. వాడు వాట్సాప్లో ఒక మంచి చిన్న వీడియో పంపించాడు. దానిలో ఏంది, పిల్లవాడు చదువులు వదిలిపెట్టేసి రోజంతా ఒళ్ళో సెల్ ఫోన్ పెట్టుకుని నానా రకాల రంగురంగుల బొమ్మలు చూస్తూ ఉండడం, వీడియో గేములు చూస్తూ ఉండడం. పిల్లవాడు మొండితనం ఎంత చెప్పినా కూడా వింటల్లా. అంటే పిల్లవాళ్ళకి చేయొద్దు అనేది ఇంకా చేయాలనిపిస్తుంది. వాడు ఆడుకుంటుంటే ఒరే నువ్వు చదువుకోవాలంటే ఆడుకోవాల్సిందంటే పిల్లల మెంటాలిటీ మొండితనం. అంటే తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళకి అర్థం కాలే, ఎంత చదువుతుంటే వాడు అంత గట్టిగా పట్టు కూర్చుంటాడు సెల్ ఫోన్. అప్పుడు వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి పోయారు. సైకాలజిస్ట్ దగ్గరికి పోయి, సార్ పిల్లాడు ఏం చదవటం లేదు, ఇప్పటి నుంచే వాడు ఇట్లా తయారైతే వాడు దేనికి పనికి వస్తాడు అంటే సైకాలజిస్ట్ చెప్పాడు, ముందు మీరిద్దరు బాగుపడండి, తర్వాత వాడు మామూలుగానే బాగుపడతాడు. మీరిద్దరు సెల్ ఫోన్లు, మీరిద్దరు మొగుడు పెళ్ళాలి, మీరిద్దరు పక్కన సెల్ ఫోన్లు పక్కన పారేయండి, మీరు భగవద్గీత పట్టు కూర్చోండి ఇద్దరు, వాడిని చూడండి సెల్ ఫోన్లు. పిల్లలు కదా వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. అంటే మీరిద్దరు భగవద్గీత పట్టు కూర్చోండి. ఆ పిల్లాడు మామూలుగా తల్లిదండ్రుల దగ్గర కూర్చుంటారు, ఆ పిల్లాడు చూస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు భగవద్గీత చదువుకుంటారు, ఆయన ఒక పుస్తకం ఆవిడ ఒక పుస్తకం, వీడు మాత్రం సెల్ ఫోన్ నొక్కున్నాడు టచ్ స్క్రీన్తో. చూసి వాడు కూడా విసుగు వస్తుంది. అమ్మ నాన్న ప్రశాంతంగా చదువుకున్నాడు, వాడు సెల్ ఫోన్ తీసుకెళ్ళి పక్కన పారేస్తాడు. వాడు ఒక పుస్తకం తీసుకొచ్చి ఆయన, ఎందుకంటే తల్లిదండ్రులు అది చేస్తున్నాడు, ప్రశాంతంగా ఉన్నారు, ఈయన ఇవన్నీ చేస్తున్నాడు. ఆ రకంగా ఇతరులను మార్చాలంటే ముందు మనం మారాల్సి ఉంటుంది కదా. అదే రకంగా ఇంకో అందరికీ ఒక సమస్య కాదు, అందరికీ రకరకాల సమస్యలు ఉంటాయి కదా. అంటే మిమ్మల్ని సమస్య లిస్ట్ చేయమంటే అది పూర్తి అవడం కష్టం. అది మీ ముక్కు ఎట్లా ఉండాలా, మీ వెంట్రుకలు ఎట్లా ఉండాలా, మీకు ఏ సబ్బు కావాలా, అన్ని సమస్యలు కదా. ప్రతిదీ ఏ ఆయిల్ వాడాలా, ఏం వంటలు ఉండాలి, ఏ రోజుకి ఆ రోజు నానా రకాల విషయాలు ఇవన్నీ కదా. ఒకటి కాదు, మనం చీరకు మనకి రంగు కావాలా, డిజైన్ కావాలా, అదే ఇంకా రకరకాలు కదా. అందరూ చీరలు కట్టుకోవట్లేదు కదా. సో ఇలాగ ఒక ఆయన సమస్యలతో విసిగిపోయి ఆయన గురువుగారి దగ్గరికి పోయాడు. గురువుగారి దగ్గరికి పోయి, సార్ మా పక్కింటి వాళ్ళు ఇట్లా, మా ప్రభుత్వం ఇట్లా, మాకేమి వాళ్ళు ఓట్ల కోసం హిందువులు పట్టించుకోవట్లేదు, లేదా వాడి ఓట్ల కోసం వాడు అన్యాయంగా వాడి పార్టీ రకరకాల కంప్లైంట్లు కదా, ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. ఈయన వెళ్ళి ఈ ప్రపంచంలో అంతా అన్యాయమే, అంతా మోసమే, అంతా స్వార్థమే, ఇక్కడ అన్యాయం, మోసం, స్వార్థం ఈ ప్రపంచంలో. వీడిపోయింది కూడా దానికి, నాకు ఇది కావాలి అది కావాలని కదా. అంటే ఎంత అనుస్వార్థం కోసం పోతున్నాడు కదా ఆయన స్వార్థంగా లేదు, మిగతా వాళ్ళు స్వార్థపరలా అయింది. ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పాడు అట్లా ఇట్లా అట్లా అని. ఆయన అన్నాడు, నీ సమస్యలకి నేను సమాధానం చెబుతా, కానీ నేను చెప్పింది ఒక పని చేయాలంటాడు. సరే సార్, మీరు చెప్పిన పని నేను చేస్తే నా సమస్యలు పోయేటైతే అంతకంటే ఏం కావాలా? సరే అని చెప్పి ఆయన అంటాడు, పక్కన అది రాజస్థాన్ ప్రాంతం, అది రాజస్థాన్లో ఒంటెలు తిరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడైతే మనకు గొర్రెలు మేకలు తిరుగుతూ ఉంటాయి. సో
ఆయన ఏం చేశాడు, మనకు వంటలు తెలియదు కాబట్టి మనం ఇక్కడే అనుకుందాం. మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఒక ఈ మేకలతోటి మేకలు అంటే సాయంత్రం కానీ మేకలు వచ్చి కూర్చుంటాయి. ఆయన గురువు గారు ఏమన్నారు, నువ్వు ఈ మేకలన్నీ కూడా కూర్చునేది చేయాలి. అక్కడ ఒక 500 మేకలు 500 మేకలు ఉన్నాయి. ఈ 500 మేకలు నువ్వు కూర్చోబెట్టవా? అవి కూర్చోబెట్టావంటే నేను నీ సమస్యకి నేను సమాధానం చెప్పేస్తాను. వీడు ఆ మేకల్ని కర్ర తీసుకుని కూర్చోబెట్టి ఆ పక్కన లేస్తున్నాయి, అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ లేస్తున్నాయి. వాడు అడు తిరిగి వీడు తిరిగి అంటే 500 మేకలు ఒకదానికి ఒంటేలు వస్తుంది లేస్తుంది, ఒకటి గొద్దులు వేయాలి, ఇంకో దానికి అది ఇంకోది పొడుస్తుంది, దాంతో గొడవ ఇవన్నీ లేచి అట్ట చేసి ఇట్ట చేసామని చెప్పి వాడు ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదు సార్. ఈ మేకలన్నింటినీ కూర్చోబెట్టడం మన వల్ల అయ్యే పని కాదు ఇది అంటాడు. అర్థమైందంటాడు గురువు గారు ఏమంటారు, అర్థమైందా అంటే ఏమర్థం కాదు, నీ బతుకు కూడా అంతేనా, ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు ఈ సమస్యలు ఇట్లాగే ఉంటాయి. కాబట్టి నువ్వు బయటపడడానికి ప్రయత్నం చేయి. కాబట్టి భగవద్గీత ఉద్దేశం ఏంది, అర్థమైందా? భగవద్గీత ఉద్దేశం ఏంది? నాగజ్యోతమ్మ, భగవద్గీత ఉద్దేశం ఏంటి? ఈ సంసారం నుంచి బయటపడ్డం ఎట్లా? ఇక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టండి. సమస్యల్లో కూర్చుని నాకు సమస్య ఉండకుండా అదెందుకు, సమస్యలను వదిలిపెట్టిపోవచ్చు కదా ఇక్కడ. కానీ ఎందుకు పోలేకపోతాం? దానికి కూడా మొదట్లో చెప్పినట్టుగా మన మనస్సే దానికి కారణం కదా. మన మనస్సు వల్లే మనం ఇక్కడ ఉంటున్నాం. మన మనస్సు దేవుడి మీద తిప్పుకోగలిగితే మనం మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాం? అంటే ఈరోజు శ్లోకంలో చెబుతుంది ఇక్కడ ఆయన రహస్యతమ జ్ఞానము. భగవద్గీతలో భగవంతుడు మాట్లాడేది ఆయన మనం స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివేటువంటి అలాంటి టాపిక్స్ ఏమి భగవద్గీతలో లేవు. ఆ జ్ఞానం లేకపోయినా మనకి పోయిందేం లేదు. మీరేమన్నా మీ పక్కన కూర్చున్న ఆయన ఆ బాటనీ చదివిందా కెమిస్ట్రీ చదివిందా అడగండి. నాగజ్యోతమ్మ మీ పక్కన కూర్చున్న బాటనీ చదివిందా కెమిస్ట్రీ చదివిందా అడగండి. ఆయన బాటనీ చదివిన కెమిస్ట్రీ చదవలేదు, ఆయన కెమిస్ట్రీ చదివిన ఫిజిక్స్ చదవలేదు. అంతే కదా. ఈ భూమి మీద ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు ఆయన చదవకపోయినా. కానీ భగవద్గీత చదవకపోతే చాలా ఇబ్బంది మనకి. భగవద్గీత మనకు కావాల్సినటువంటిది మన గురించిన జ్ఞానం, మనకి దేవుడికి ఉండేటువంటి సంబంధాన్ని గురించిన జ్ఞానం. ఆ జ్ఞానం తెలిసిందంటే ఎందుకంటే భగవంతుడు మనల్ని ఎందుకు పెట్టాడో ఆయనకి తెలుసు. ఆయనకి అంటే ఆయన చెప్పినట్టు బతికితే మెల్లిగా ఇక్కడ తర్వాత కూడా. కాబట్టి ఆయన ఏమన్నాడు, దీన్ని రహస్యతమ జ్ఞానం. దీనిలో అంటే రహస్య జ్ఞానము, రహస్య తరజ్ఞానము, రహస్య తమ జ్ఞానం అంటే ఇంకా లోతైనటువంటి ఆత్మ గురించి తెలుసుకోవడం రహస్యమైనటువంటి జ్ఞానం. ఆత్మకి పరమాత్ముడికి ఉండే మనతోనే ఉంటున్నాడు ఆయన, అది మనకి తెలియదు. పరమాత్ముడు ఆత్మతో పాటు ఉంటాడు. ఆయనే కదా మనకన్నీ. మందిరానికి పోమాక ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మందిరానికి పోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎక్కడికెక్కడ తిరుగుతున్నారు. ఇక్కడ రోడ్ల మీద పోయి షాపుల దగ్గర నిలబడి తింటూ ఉండడం, సినిమా హాల్కి పోవడం, పార్కులకు పోవడం, లేదా ఫ్రెండ్స్ ఇంటికి పోవడం, ఈ రకంగా కదా. మరి కొంతమందికి మందిరానికి పోవాలని, ఎందుకంటే ఆ మందిరానికి పోవడంలో కూడా కొంతమంది ఇస్కాన్ మందిరానికి పోవాలా. వీటి పక్కన మందిరం అని ఉందా లేదా? నాకు చేస్తాం మీ ఏరియాలో. అంత దూరం నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అక్కడ కూడా ఉంది కదా మందిరం. అక్కడేం చేయటం లేదు కాబట్టి, అక్కడేం చేయటం లేదు, చదవటం లేదు, అక్కడ అడిపోయి లాభం ఏంది? అటు ఎక్కడైతే మనకి చెబుతున్నారు, ఎక్కడైతే మన చేత చేయిస్తున్నారు, వాళ్ళు చేస్తూ మన చేత చేయిస్తున్నారు,
అటువంటి వాళ్ళ దగ్గరికి పోతే మనకు కూడా ఈ అందుకే ఇక్కడ భగవంతుడు 2 శబ్దాలు వాడాడు, జ్ఞానము మరియు విజ్ఞానము కదా. రహస్యతమ జ్ఞానము మరియు విజ్ఞానము. చాలామంది ఒక ప్రభుపాద ఒకళ్ళ ఇంట్లో ఆయన ఇదే విధంగా ఆయన ఇంటికి పిలుచుకొని భజన చేయించుకొని క్లాస్ భగవద్గీత క్లాస్ పెట్టించుకున్నారు. ప్రభుపాద మంచి బలంగా మాట్లాడాడు భగవద్గీత విషయం గురించి. ఆ తర్వాత విన్నవాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారేమో, నేను చాలా చక్కగా వివరించాను. అటు వీళ్ళకు కూడా కృష్ణుడి యొక్క అవసరం తెలిసిందే. ప్రభుపాద ప్రవచనం అయిన తర్వాత వాళ్ళతో అన్నాడు ఆయన, మీకు 4 పిల్లలు ఉన్నారు కదా. ఆ రోజుల్లో 4 పిల్లలు ఉండడం, 6 పిల్లలు ఉండడం సామాన్యం కదా. ప్రభుపాదులు ఎవరు ఉన్న టైంలో మేము మా ఇంట్లో ఎంతమంది, మేము 5 ఉన్నాను, 4వ వాడిని నేను. మా ఇంట్లో మేము 5 మంది, అన్న నేను 4వ వాడిని వెనకటి కాలంలో. అటు ప్రభుపాద ఆయన 4 పిల్లలు ఉంటే ఆయన అన్నాడు, మీకు 4 పిల్లలు ఉన్నారు కదా, ఒక పిల్లవాడిని నాకు ఇవ్వండి, నేను అతను చక్కటి కృష్ణ భక్తుడు చేస్తాను. వెంటనే తండ్రి గాబరపడి, వాడు అడుగు తినాలయ్యేది సార్, హరే రామ హరే, వాడు ఊళ్ళో తిరుగుతూ హరే రామ హరే కృష్ణ అనుకుంటే అడుగు తినాలయ్యేది. అంత క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా ఆ తండ్రి ఏమంటున్నాడు, మా అబ్బాయి హరే రామ హరే కృష్ణ అంటే వాడు బతకడం ఎట్లా జరుగుతుంది, వాడి తిండికి అడుగు తినాల్సి వస్తుంది ఆయన రకంగా. అది పాయింట్ వచ్చి, ఈ భగవద్గీత జ్ఞానం నిజంగా అర్థమైతే మనం ఆ విధంగా అడుక్కు తినాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం నిజంగా కృష్ణ భక్తుల్లాగా బతకటం లేదు కాబట్టి మనకి అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం ఈ రకంగా భక్తిలో పడితే మనకి తిండి అట్లా దొరుకుతుందని. కానీ నిజంగా సరిగ్గా భగవంతుడు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ అంతగా భగవంతుడిని సరిగ్గా ఆరాధిస్తూ ఉన్నట్లయితే మనకంటే ఎక్కువ ఆయన తాపత్రయపడతాడు. మనం ఆయన నిజమైనటువంటి భక్తులాగా బతుకుతుంటే మనకంటే ఆయన మన గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. పిల్లలు వాళ్ళ గురించి ఏమో ఆలోచించుకుంటారు, తల్లిదండ్రులు పిల్లల గురించి. పిల్లలకి అనుభవం ఏం లేదు, వాడు నాకు రంగు బొమ్మలు కావాలా, గాలిపటం కావాలా. కానీ పిల్లలు తల్లిదండ్రులు ఏం ప్లాన్ చేస్తూ ఉంటారు పిల్లల కోసం, వీడిని ఎట్లా ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, వీడిని ఎలా మంచి గొప్ప పేరు తెచ్చుకోవాలా, బాగా సంపాదించుకోవాలి. ఆ రంగా భగవంతుడు మనం ఏదో మన మట్టి బుర్రతో, మన చిన్న తలకాయతో మన గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఆయన తన పద్ధతిలో ఆయన చెప్పినట్టుగా బతికినట్లయితే, కాబట్టి భగవద్గీత జ్ఞానం అనేది అవి ఒట్టి మాటలు కాదు. మనం భగవద్గీతని ఆచరణలో పెట్టినట్లయితే విజ్ఞానము. మనకి అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నా ఆనందం లేదు. కానీ భగవద్గీత మనకి బాగా వంట పట్టిందంటే మన అవసరాలకు లోటు ఉండదు, మనం ఆనందంగా ఉంటాం. మనకి ఆ రకంగా సమయం మిగులుతుంది కదా. మనం ఇంకా పోతుంటే సమయం లేకుండా భజన కూడా చేయం. భగవంతుడు ఎలా ఏర్పాటు చేస్తారో తినడానికి ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉండి, అంటే మీరు డబ్బులు ఎక్కువైన సమస్య ఏం చేయాలా, ఇంకో వ్యాపారం చేయాలా, ఇంకో పని ప్రారంభించాలా. లేదా టెన్షను, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు, అయింది రేట్ చేసి ట్యాక్స్లు వేసి అంత తలనొప్పి. ఏం లేకపోతే వాడు ట్యాక్స్ ఏం తీసుకుంటాడు మీ దగ్గర కదా. ఆ రకంగా భగవద్గీత అది జ్ఞానము మరియు విజ్ఞానము. కానీ గురువు దగ్గర నుంచి మనం సరిగ్గా నేర్చుకున్నట్లయితే తెలుస్తుంది. ఇదంతా కూడా పనిచేసేటువంటి పద్ధతే భగవద్గీత. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీకు ప్రారంభంలో చెప్పినట్టుగా మనకి ఈ నెలంతా చాలా పండుగలు రాబోతున్నాయి. అక్కడ ఉన్నాయి, ప్యాంఫ్లెట్లు కూడా ఉంటాయి. వీటన్నిటిలో కూడా మీరు ఉత్సాహంగా పాల్గొండి. హరే కృష్ణ.